నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదల అసైన్ భూములు కొట్టేసిన వైకాపా పెత్తందారులు చివరి 6 నెలల్లోనే 40,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి చేరిన నివేదిక కాకినాడ రేషన్ మాఫియాలో వెలుగులోకి సాక్ష్యాలు ఇప్పటివరకు 51,000 టన్నుల బియ్యం పట్టివేత నిందితుల కోసం కొనసాగుతున్న దర్యాప్తు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్టోబర్ నాటికి నీటిని నిల్వ చేసేలా ఏర్పాట్లు బ్యారేజీ పునరుద్ధరణ చర్యలపై సమీక్షలో అధికారుల నిర్ణయం ఈ నెల 16న కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం 9 అంశాలపై కీలక సమీక్ష ప్రభుత్వ ప్రాధాన్యాలే ప్రధాన అజెండా ఎన్డీఏ సర్కార్ ఎక్కువ కాలం ఉండదన్న మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందని వ్యాఖ్య అంబానీల ఇంట అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక వివాహ బంధంతో ఒకటైన అనంత్ రాధిక దేశ విదేశాల నుంచి హాజరైన ప్రముఖులు పేదలు పెత్తందారులు అంటూ పదే పదే మాటలు చెప్పిన వైకాపా పెద్దలు దాదాపు 40,000 ఎకరాల పేదలకు ఇచ్చిన భూముల్ని కొట్టేశారు. పేదలకు అసైన్ చేసిన భూముల్ని కారు చౌకగా రాయించేసుకున్నారు. ఈ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో వైకాపా పెత్తందారులు కొందరు సీనియర్ అధికారులకు లబ్ధి కలిగినట్లుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఇచ్చిన నివేదికలోని అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఇచ్చిన నివేదిక ప్రకారం గత 6 నెలల్లోనే 39,398 ఎకరాల 7 సెంట్ల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా సర్కార్ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు సీనియర్ అధికారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుని భూములను చౌక ధరకు కొనుగోలు చేశారు. అలాగే యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం నిషిద్ధ జాబితా 22A నుంచి 9,975 ఎకరాల 23 సెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. ఇందులో 39,397 ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాలను అందజేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా హడావిడిగా ఉత్తర్వులు ఇచ్చింది ఆయనే. అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై ఇటీవల వరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా త్వరలో ఈ అక్రమాలను బహిర్గతం చేసి ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2023 జులై 31 కంటే 20 ఏళ్ల ముందు అసైన్ చేసిన భూముల్ని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు 2023 డిసెంబర్లో విడుదలయ్యాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో 3 మెమోలు కూడా జారీ చేశారు. వెబ్లాండ్ లో ఉన్న వివరాలను కూడా పరిశీలించకుండా కలెక్టర్లు జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయాలని, నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని మెమోల్లో ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో 25,000 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖలో 861, విజయనగరం జిల్లాలో 109 ఎకరాలు చేతులు మారాయి. యాజమాన్య హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ గత కొన్ని దశాబ్దాల నుంచి ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకునేవారు తక్కువగానే ఉంటారు. ఈ పరిస్థితుల్లో 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 39,398 ఎకరాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని చేతులు మారాయి. ఇంకా మరికొన్ని ఒప్పందాలు జరిగి రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నవారు ఉన్నారు. అక్రమాలకు దోహదం చేస్తున్న జీవో 596 అమలును తాత్కాలికంగా నిలిపివేసి వాస్తవాలపై స్పష్టత వచ్చాక మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. రేషన్ బియ్యం వ్యవహారంలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 51,427 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పేదల బియ్యం 24,936 టన్నులున్నట్లు తేలింది. కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కాకినాడ రేషన్ మాఫియాకు అడ్డాగా ఎలా మారిందో సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 15 రోజులుగా కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్న తనిఖీల్లో 51,427 టన్నుల బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకోగా ఇందులో 24,936 టన్నులు పీడీఎస్ బియ్యమని అధికారికంగా తేలింది. కాకినాడ తీరంలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో హెజ్ గోదాంలో 3,286 టన్నులు, అశోక ఇంటర్నేషనల్లో 3,161, ఎస్ఆర్ జ్యోతిలో 1,878, అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ లో 1,699, లవన్ ఇంటర్నేషనల్లో 776, కాన్కర్ గోదాములో 411, సాయితేజ షిప్పింగ్ సర్వీస్ లో 330, శ్రీనివాస ట్రేడింగ్ అండ్ కోలో 269, విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ లో 184, సరళ ఫుడ్స్ లో 115, సార్టెక్స్ లో 73 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. గోదాంలో సీజ్ చేసి 6A కేసులు నమోదు చేశారు. పేదల బియ్యం కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. దీంతో అక్రమ రవాణా, ఎగుమతులు అడ్డుకోవడానికి పోర్టుకు వెళ్లే మార్గాల్లో నిఘా పెంచాలని నిర్ణయించింది. పేదల బియ్యం వ్యవహారంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. ద్వారంపూడి కుటుంబీకులే పౌర సరఫరాల సంస్థ చైర్మన్, రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం, షిప్పింగ్ సంస్థల సంఘంలో అధ్యక్ష పదవులు నిర్వహించారు. అక్రమ నిల్వలు పట్టుబడిన గోదాముల్లో లావాదేవీలు వేర్వేరు యాజమాన్యాల పేర్లతో సాగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం ఈ కుటుంబం కనుసన్నల్లోనే సాగడంతో సూత్రధారులెవరు, పాత్రధారులు ఎవరన్న దానిపై శోధన సాగుతోంది. గత 5 ఏళ్లలో దస్త్రాల పరిశీలన, తనిఖీల ఊసు లేకపోవడంతో పేదల బియ్యం భారీగా పక్కదారి పట్టింది. జూన్ 27, 28 తేదీల్లో కాకినాడలోని గోదాముల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. పోర్టు గోదాముల్లోనే పేదల బియ్యం దొరికాయి. పేదల పొట్టకొట్టి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేసిందని, ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని ప్రకటించారు. ద్వారంపూడి అక్రమాలకు అధికార యంత్రాంగం సహకరించిందని, ఇకపై అలా సాగనివ్వబోమని, వ్యవస్థలో మార్పు తెచ్చే వరకు దాడులు కొనసాగిస్తామన్నారు. వరుస పరిణామాలపై ద్వారంపూడి శిబిరం కిమ్మనడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ముందుగా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఉన్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ నిర్వహించనున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇటీవలే విడుదల చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్న వారికి సీఎంను కలిసేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వివరాలు నమోదు చేసుకోలేకపోయిన వారికి ప్రాధాన్య క్రమంలో అవకాశం కల్పించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు చంద్రబాబు పార్టీ కార్యాలయంలోనే ఉంటారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో పేద కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ నెల 1న పెనుమాకలో పింఛన్ పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన సీఎంను కలిసిన బాణావత్ నాయక్ ఇల్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో ఇంటి పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు అతనికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం నేతలు బాణావత్ నాయక్ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం పక్కా ఇల్లు నిర్మాణం ప్రారంభం కావడంతో బాణావత్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను తీసుకునేందుకు వారం రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ బ్యారేజీల రక్షణ చర్యలు, పునరుద్ధరణ పనులపై హైదరాబాద్లోని జలసౌధలో సమీక్ష జరిపిన అధికారులు ఇప్పటికీ ఎన్డీఎస్సీ అందజేసిన మధ్యంతర నివేదిక, పరిశోధనలకు సంబంధించిన పురోగతిపై చర్చించారు. బ్యారేజీల వద్ద పరీక్షలు నిర్వహిస్తుండగా ఇబ్బందులు వస్తున్నాయని ఇంజనీర్లు తెలిపారు. పరీక్షల సందర్భంగా నిర్మాణంలోని ఐరన్ మెటల్ కు నష్టం వాటిల్లుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు పలు సలహాలు, సూచనలు అందజేశారని, నివేదికల రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు ఈ విషయాన్ని వివరించి నివేదికను వీలైనంత త్వరగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఉదయం 9:30 గంటలకు సీఎం సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లాలో పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి త్వరలో కరీంనగర్ జిల్లాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు కూడా కొలిక్కి రావడంతో ఈ నెల 16న సమావేశమై వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయాలని సీఎం నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ చక్కర్లు, భారాస ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగటంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్ శివార్లోని గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించకపోవడంపై కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంలో అవగాహన లేని నాయకత్వం ఉంటే ఇలాగే జరుగుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గేలా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తే ప్రారంభించకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. రుణాల ద్వారా మరో 2,000 కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. 1000 కోట్ల విలువైన బాండ్లను 12 సంవత్సరాల కాలానికి, మరో 1000 కోట్ల విలువైన బాండ్లను 16 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 16న వేలం వేయనుంది. వేలం తర్వాత 2,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటి వరకు 15,000 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకోగా తాజా 2,000 కోట్లతో ఆ మొత్తం 17,000 కోట్లకు చేరనుంది. రిలయన్స్ గ్రూప్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకల అంబరాన్నంటాయి. 7 నెలల కిందట మొదలైన ఈ వేడుకల ముహూర్తం శుక్రవారం రాత్రి రానే వచ్చింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, క్రీడా, సినీ రంగాల ప్రముఖుల రాకతో ముంబై కళకళలాడుతోంది. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు 29 ఏళ్ల అనంత్ అంబానీ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో కన్నుల పండుగగా జరుగుతోంది. 7 నెలల కిందట మొదలైన వేడుకలు శుక్రవారం రాత్రి ఫార్మా రంగ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ల కుమార్తె రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో మంగళసూత్ర ధారణ జరిగింది. అంతకుముందు నారింజ రంగు షేర్వాణి ధరించిన వరుడు అనంత్ అంబానీ పూలతో అలంకరించిన విలాసవంతమైన ఎర్రటి కారులో అంబానీల నివాసమైన యాంటీలియా నుంచి బారాత్ లో తరలివచ్చారు. షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ నటులు బారాత్ లో నృత్యాలు చేశారు. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు తరలివచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్, బోరిస్ జాన్సన్ తో పాటు వివిధ దేశాల రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. హాలీవుడ్ తారలు జాన్సినా, కిమ్ కర్దాషియాన్, ర్యాపర్ రెమా వివాహ వేదిక వద్ద మెరిశారు. బాలీవుడ్ తారలు అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, రణ్వీర్ కపూర్ తో పాటు దాదాపు బాలీవుడ్ మొత్తం ప్రస్తుతం జియో వరల్డ్ సెంటర్ వద్దే ఉంది. దక్షిణాది నుంచి రజనీకాంత్, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్, నయనతార తదితర ప్రముఖులు హాజరయ్యారు. క్రికెటర్లు ధోని, హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు క్రికెటర్లు తరలివచ్చారు. అటు పెద్ద ఎత్తున దేశంలోని రాజకీయ నాయకులు సైతం పాల్గొని నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన నృత్య ప్రదర్శన అతిథుల్ని ఆకట్టుకుంది. బారాత్ లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. వేదిక వద్ద జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ లో శివమణి డ్రమ్స్ కు, హనీ సింగ్ పాటలకు బాలీవుడ్ తారలతో పాటు హార్దిక్ పాండ్యా తెగ సందడి చేశారు. అనంత్ అంబానీని బంద్గాలా నెక్లైన్, గోల్డ్ ఎంబ్రాయిడరీ, రత్నాలతో కూడిన తలపాగాతో అలంకరించారు. అంబానీ కుటుంబమే కాక వచ్చిన అతిథులంతా భారతీయ దుస్తుల్నే ధరించారు.
వివాహం జరుగుతున్న జియో వరల్డ్ సెంటర్ వద్ద ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల 4 మార్గాల్లో ఇతర వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. 3 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. 3 రోజుల ఈ వివాహంలో ఇవాళ వరమాలతో పాటు శుభ ఆశీర్వాద్ జరగనుంది. 14న మంగళ్ ఉత్సవ్తో వివాహ వేడుక ముగియనుంది. ఇవాళ జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలి అన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది సమస్యకు మంత్రి నారా లోకేష్ 24 గంటల్లో పరిష్కారం చూపారు. గత 2 ఏళ్లుగా తమకు జీతాలు ఇవ్వట్లేదంటూ నిన్న ప్రజా దర్బార్లో అధ్యాపకులు లోకేష్ కు వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం సాంకేతిక సమస్యను చూపుతూ 2 ఏళ్ల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజా దర్బార్ సమయం ముగిశాక వచ్చినప్పటికీ వారి నుంచి వినతి పత్రం స్వీకరించిన మంత్రి సమస్య సత్వర పరిష్కారానికి హామీ ఇచ్చారు. సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించేలా లోకేష్ ఉత్తర్వులు జారీ చేయించారు. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపుతూ అధ్యాపకుల చేతికి ఆర్డర్ పత్రాలు అందాయి. దీంతో బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు లోకేష్ కు సమస్యను వెలుగులోకి తెచ్చిన ఈటీవీకి కృతజ్ఞతలు చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల కోసం వేసిన బేస్మెంట్ల పటిష్టతపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలోని నిర్మాణాల స్థితిగతులు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ కట్టడాలు సహా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఎన్జీఓల నివాస సముదాయాల పటిష్టతపై అధ్యయనం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఐకానిక్ కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతల్ని ఐఐటి చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఎన్జీఓల నివాస సముదాయాల పటిష్టతను నిర్ధారించే బాధ్యతల్ని ఐఐటి హైదరాబాద్కు అప్పగించారు. ఈ మేరకు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివేక్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అదే స్థానంలో కొనసాగుతున్న ఎంకే మీనా బాధ్యతల నుంచి తప్పుకొనున్నారు. ఎంకే మీనా గనులు, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమితులు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థులైన అధికారుల్ని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. వైకాపాతో అంటకాగిన కొందరు జగన్ భక్త అధికారుల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేరళతో పాటు ఉత్తరప్రదేశ్లో ఉన్నత పాలన అందించిన 2 అఖిల భారత సర్వీస్ అధికారులు ఏపీకి రానున్నారు. కేరళ క్యాడర్కు చెందిన మైలవరపు కృష్ణతేజ డిప్యూటేషన్పై ఏపీకి రానున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజను 3 ఏళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు డెప్యూటేషన్కు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఓఎస్డీగా కృష్ణతేజ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాజమౌళి కూడా త్వరలోనే ఏపీకి రానున్నారు. యూపీలో తాజ్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే రూపకర్తగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్ను డబుల్ రోడ్గా మారుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారుల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని R&B ESC కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతుల్లో అన్యాయం జరిగిన అధికారులు, సిబ్బందికి న్యాయం చేసేందుకు శాఖపరంగా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డిసెంబర్లో ప్యాకేజీల వారీగా ప్రాంతీయ బాహ్య వలయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. R&B డిపార్ట్మెంట్ కూడా ఎక్కడెక్కడ ఛాన్స్ ఉన్న మండల్ టు మండల్ దాన్ని డబుల్ రోడ్ చేయడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాంతోపాటు లోన్స్ కూడా తీసుకొని దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. ఈ రోజు మాత్రం డిపార్ట్మెంట్ సమస్యలు, ప్రమోషన్స్, వాళ్ళకి సంబంధించిన జోనల్ సమస్యలు ఇవన్నీ కూడా త్వరలోనే ఒక కమిటీ చేసుకొని పరిష్కరించుకుంటాం. నేషనల్ వైతో అనుసంధానం ఉండి కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణలో రోడ్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రత్యక్షంగా మీరే చూస్తారు.
తెలంగాణలో రాబోయే రోజుల్లో భాజపా సామాన్య కార్యకర్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శంషాబాద్లో భాజపా తెలంగాణ నాయకత్వం నిర్వహించిన విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ధర్మేంద్ర భాజపా అంటే ఉత్తర భారతదేశ పార్టీ అని కొంతమంది వ్యాఖ్యలు చేశారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపాకి ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు. తెలంగాణలో భాజపాని నెంబర్ 1 పార్టీగా మార్చేందుకు 1500 రోజుల ప్రణాళిక ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదన్నారు. ఇండియా కూటమికి నాయకత్వమే లేదని, ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని ప్రధాన్ స్పష్టం చేశారు. దక్షిణ భారతంలో భాజపా బలపడుతోందని, కేరళలోనూ ఖాతా తెరిచిందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. బారాస తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని, అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ వేయటానికి ఈ నెల 1న స్పీకర్ కార్యాలయానికి అన్ని ఆధారాలతో వెళ్లినట్లు మహేశ్వర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సమయంలో స్పీకర్ కార్యాలయంలో లేరని, పిటిషన్ తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయ సిబ్బంది నిరాకరించారన్నారు. కనీసం పిటిషన్ను స్వీకరించి ధృవీకరించాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. ఇప్పటికే భారాస నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లతో ఈ పిటిషన్ను కలిపి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టనున్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అస్థిరంగా ఉందని, అది పూర్తికాలం అధికారంలో కొనసాగదేమోనని పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబైలో నిన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయిన మమత దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందన్నారు. తాము కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకమే అని, ప్రధాని మోదీ హయాంలోనే అత్యయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. 3 కొత్త నేర న్యాయ బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఎవరినీ సంప్రదించలేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్ గురైన సమయంలో వాటిని ఆమోదించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ కొత్త చట్టాల విషయంలో చాలా మందిలో ఆందోళన నెలకొందని చెప్పారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున ప్రచారం చేస్తారని వెల్లడించారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజారిటీ అవసరం. ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కూలింది.